ఇద్దరం ఒకటే బైక్ మీద రావచ్చు, పెట్రోల్ సేవ్ అయ్యేది. అవును సార్, రావచ్చు కానీ రాలేదు. ఇక్కడ తీసుకొచ్చారంటే ఇక్కడ నుంచి బైక్ వెళ్ళదు, నడిచి వెళ్ళాలి. నీకు సైడ్ ఉందా? అవును, మీకు కూడా ఉందో? లేదు పడ. ఇప్పటికైనా చెప్పండి సార్, ఎక్కడికి వెళ్తున్నాము? చెప్పేటాము బాస్ ఎవరు? మీరే సార్. ముందు ఎవరు వెళ్ళాలి? మీరే సార్. ఇలా రావచ్చు కదా సార్? బాస్ ఎవరు? ఓకే. వచ్చేటి నుంచి తిప్పి సావదొక్కుతున్నారు, ఎక్కడికి తీసుకెళ్తున్నారు సార్? చెప్పలేదు సార్. సార్ ఏమైంది రే? ఏమైందిరా? అక్కడ అక్కడ కొండ సార్. సార్ సార్, తొండేంద్రా నీ అబ్బా, ప్రాణాలు తోడేసినావు కదరా. అసలు ఏమైంది సార్? మనం ఇంతలా అడవిలో ఎట్లా తిరుగుతున్నాం? దేనికోసం? మా తాత. ఓరే మనవడా, నీకు ఒక రహస్యం చెబుతా విను. నువ్వెలా తాత? చనిపోయావు కదా. నీకో రహస్యం చెప్పడానికి వచ్చారా? నీకో నిధి గురించి చెప్తా, నువ్వెవరికి చెప్పకు. నీదేవుడు తాత, నానమ్మ తెలియకుండా సెకండ్ సెట్ పెట్టేస్తావా? నేను నానమ్మ శ్రీరామచంద్రుడు అనుకుంటుంది, నానమ్మని మోసం చేస్తావా? ముడిమిట్టంత మూర్ఖుడా. నన్ను ముట్టిద్దాం అంటావు తాత? సెకండ్ సెటప్ గురించి అడిగితే బతుకుంటే నేను నేనే చెప్పేటోని. ఓరే, నిధి అంటే నిధి అగర్వాల్ అమ్మాయి కాదురా, బంగారం నగలు. ఓ సారీ తాత, శ్రీరాముడు లాంటి వాళ్ళని నేను అనుమానించా. ఈ జన్మకి ఈ పాపం ఏ నదిలో మునిగితే పోతుందో అర్థమవుతుంది. ఇది ఛేదించి మన వంశ గౌరవం నువ్వేండ్ల పెట్టాలిరా మనవడా. నీ పేరు మన వంశంపై నిలబెడతా తాత, ఆ నిధి తీసుకొస్తా. అంటే చచ్చిపోయిన మీ తాత ఏదో చెప్తే నన్ను అడవుల్లో పట్టుకొని నిధి కోసం తిప్పుతున్నావురా నా కొడక, మెంటల్ నా కొడక రే. ఇప్పుడు ఇంటికి ఎలా వెళ్ళాలి రా? ఇక్కడ నువ్వు జంగల్ కి పట్టుకొచ్చినావు నన్ను, ఇంటికి ఎలా వెళ్ళాలి? ఎలా వెళ్ళాలిరా ఇప్పుడు? చెప్పరా నీ అబ్బా. అది నిజం. క్షీరసాగర మదనంతరం పరమశివుడు భూ సుభిక్షం కోసం తన శిరస్సున ఉన్న గంగాదేవిని భూమండలంపైకి పంపించాడు. ఆమెకు తోడుగా ఆయన ఆత్మని ఒక లింగ రూపంలో మార్చి
ఆమెకు తోడుగా పంపించాడు. యుగాలు మారుతుండగా గంగాదేవి భూమండలం మొత్తాన్ని విస్తరించి ఉండగా త్రేతాయుగమునందు రావణుడి తపస్సుకు మెచ్చిన పరమశివుడు కొన్ని వరాలతో పాటుగా ఆ లింగాన్ని మరియు కొన్ని వజ్ర వైడూర్యాలను రావణుడికి ప్రసాదించాడు. రావణ మరణానంతరం యుగాలు మళ్లీ మారగా ఆ వజ్ర వైడూర్యాలు ద్వాపర యుగమునందు కౌరవుల వద్దకు చేరను. కురుక్షేత్రానంతరం ఆ వజ్ర వైడూర్యాలు ఎవరి చేతును దొంగలించబడ్డాయి. కలియుగమునందు మౌర్య రాజవంశానికి చెందిన అశోక చక్రవర్తి ఆ వజ్ర వైడూర్యాలను కనుగొనను. గుప్తులు, చోళులు, పాండ్యులు, పల్లవులు, మొఘల్స్, నైజామ్స్, బ్రిటిష్ ఇలా ఎంతో మంది ఆ నిధి కోసం వెతికిన అశోక చక్రవర్తి దాచిన ఆ నిధిని ఎవరూ కనుగొనలేకపోయి 1992లో ఆంధ్ర భూభాగం కరువు కాటకాలలో మునిగిపోయినందువల్ల అప్పటి ప్రభుత్వం ఒక డ్యాం కట్టాలని నిర్ణయించుకుంది. ఆ డ్యాం తవ్వకాలలో ఒక రోజు అర్ధరాత్రి కొంతమంది కూలీలు తవ్వకాలలో ఆ నిధిని కనుగొన్నారు. ఈ విషయం తెలుసుకున్న డ్యాం ఇంజనీర్ ఆ నిధి ప్రభుత్వానికి మాత్రమే చెందాలని తరలిస్తుండగా దారిలో కొందరు బందిపోట్లు అడిగేశారు. ఆ దాడిలో ఇంజనీర్ తో పాటు బందిపోట్లు కూడా ఎవ్వరూ ప్రాణాలతో మిగలలేదు. ఆ నిధి అరవలి కొండ ప్రాంతం మధ్యలో ఎక్కడో ఒక చోట ఉంది అని తెలుసుకున్న మా తాత దాన్ని వెతుకుతూ తన జీవితం మొత్తం గడిపేశాడు. మా తాత కళ అది నేను తీర్చాలనుకుంటున్నా, నా కళలు తీర్చుకోవాలనుకుంటున్నా. అందుకే జాబ్ మానేసి నీకు జాబ్ ఇచ్చే రేంజ్కు వచ్చి ఇక్కడి వరకు వచ్చా. ఇక్కడి నుంచి వెళ్తే ఆ నిధితోనే వెళ్తా. ఇదంతా నీకెలా తెలుసని నువ్వు అడగొచ్చు. ఆ డ్యామ్ తవ్వకాలలో కూలిన మా తాత కూడా ఒకడు. అంటే నువ్వు చెప్పింది నిజంగానే ఉంటుందా? చెప్పురా బాబు, చాలా సినిమాల్లో చూశాను. చెప్పు. నిధి దొరకగానే నిన్ను కోటీశ్వరుని చేస్తా. వెతుకుదాం దా, వెయిటింగ్ వద్దు దా. కోటీశ్వరుడైన తర్వాత డబ్బులు అంటే అదే రాగానే అనేది బట్టలు తిందే జాగర్ వాళ్ళని. ఇంకెంత తిప్పుతావురా? తెలియదు ఇక్కడెక్కడ ఉందా. ఇలా అయితే కుదరదు. ఐడియా 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 నాకు చూసి ఎవరిని అవ్వమంట. ఐడియా వచ్చింది. చాక్కోరా నా కొడక. ప్రెజర్ డిటెక్టర్ అంతేనా? ఈ యాప్ నీ దగ్గర ఉందో కనిపెడుతుంది. ఈ యాప్ డౌన్లోడ్ చేస్తా, నిధిని పట్టేస్తా. వాట్సాప్ చేయరా, సెండ్ చేయరా ప్లీజ్, సెండ్ చేయి జల్దీ జల్దీ. Please రా. ఎర్ర బాసుకున్నామేంద్రా నువ్వు. ఇటీ పోనీ. ఇద్దరం ఒకటే సైడ్ వెళ్తే టైం వేస్ట్ అవుతుంది. నువ్వు ఆ సైడ్ వెళ్ళు, నేను ఈ సైడ్ వెళ్తా. నిధిని ఎలా వాడాలో తెలుసా? నిజంగా యాప్ ఎలా వాడాలో తెలుసా? ఇది స్టార్ట్ వస్తాక అక్కడికి వెళ్ళగానే కుయ్యో కుయ్యో అని సౌండ్ వస్తుంది. మామా పోలీస్ ఐరన్ రా. పోలీసులేంద్రా? ఒరే నీ ఎర్రి స్టార్ట్ చేసుకోవాలి. పోలీసులు రారుగా. ఏం చేస్తున్నావురా? నిధి నిధి ఎత్తుకుతున్నా. నీ అబ్బా ఫోన్ ఎలా పట్టుకోవాలో తెలియదు, నువ్వు నీది ఎత్తుకుతున్నావా? దొరికిందా? లేని నీటి కోసం ఇంకెంతసేపు చెప్తావురా నా కొడుకు?
ఇంకెక్కడ్రా నాకేం తెలుసురా ఇదెక్కడ్రా నా కొడక్క నాకేం తెలుసురా ఇదెక్కడ్రా నాకు నాకేం తెలుసురా నీకేం తెలుసురా నా కొడక్క నాకు తెలీదురా చూడరా నీ నిధేంట్రా నా నిధిని ఏం చేసావు తెలియదా నీకు నిధిని ఏం చేసావురా నా నిధిని నాకు తెలీదురా నిధి తెలియదా నా నిధిని ఏం చేసావురా చెప్పరా ఈ చోటు ఇంకా గుర్తులేదారా నా కొడక్క దానికి ఏమవుతావు ఇప్పుడు గుర్తొచ్చిందారా నా కొడక్క